నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారికి అరుదైన పట్టుచీరను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు విజయ్ కుమార్ వారం రోజుల పాటు మగ్గంపై నేసిన ఈ ప్రత్యేక పట్టుచీర మడత పెడితే చిన్న అగ్గిపెట్టెలో సైతం ఇమిడిపోయేలా రూపొందించడం విశేషం. సంప్రదాయ ఇక్కత నమూనాలో రూపొందించిన ఈ వస్త్రాన్ని దేవస్థానం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడుకు అందచేయగా చేనేత కళాకారుడి నైపుణ్యాన్ని ఆయన అభినందించారు. భారతీయ చేనేత కళాకారుల సృజనాత్మకతకు ఈ అరుదైన పట్టుచీర నిదర్శనమని పేర్కొంటూ ప్రజలంతా చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని చైర్మన్ పిలుపునిచ్చారు. ముందుకు రండి మీరు మెటీరియల్ మాత్రమే అమ్మవారి మా పేరు నల్లవి చేశారు. ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. మనమందరం కూడా చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి. వారికి సహకరించి మన నిత్య జీవితంలో మనం వాడే వస్తువులలో చేనేత వస్తువులకు అధిక ప్రాధాన్యత ఇస్తే ఈ చేనేత కలంకారీ వ్యవస్థ, చేనేత కార్మికులు జీవన ఉపాధి అవకాశం కలుగుతుంది. కావున అందరూ కూడా మన వంతు బాధ్యతగా మన దేశంలో ఉత్పత్తి అయ్యే, తయారయ్యే చేతి వృత్తి కాబట్టి దీన్ని ప్రోత్సహిద్దాం. మరొకసారి అమ్మవారికి ఇటువంటి చీర బహుకరించినందుకు విజయ్ కుమార్కు ఆలయం తరపున, ట్రస్ట్ బోర్డు తరపున ప్రత్యేక అభినందన. ముందుకు రండి మీరు మెటీరియల్ మాత్రమే అమ్మవారి మా పేరు నల్లవి చేశారు. ఆశించాను.